కృష్ణా జిల్లాలో 299 టీఎంసీలు చాలని ఒప్పుకొని కేసీఆర్ తెలంగాణకు మరణ శాసనం రాశారన్న మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇక కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చే వరకు తెలంగాణకి 299 టీఎంసీలే, ఆంధ్రాకి 512 టీఎంసీ అని చెప్పి శాశ్వతంగా రాసి తెలంగాణకి మరణ శాసనం మరణ శాసనం రాసింది అనే చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. మరి నిజంగా రాసిచ్చిన వాళ్ళు అయితే 50-50 ఈమెను 28 ఉత్తరాలు రాస్తారా? అసలు 299కు కేసీఆర్ గారు ఒప్పుకుంటే మొదటి అపెక్స్ కౌన్సిల్లో ఇంకెప్పుడు వేస్తావు ట్రిబ్యునల్లో నిలదీస్తాడా? రెండవ అపెక్స్ కౌన్సిల్లో ఇంకా 7 ఏళ్ళైంది నా తెలంగాణ నీళ్ల కోసం ఎదురు చూస్తుంది, ఎప్పుడు ఇస్తావని నిలదీస్తాడా? సుప్రీంకోర్టుకు వెళ్తారా? ఎందుకు కేసీఆర్ గారు ఇన్ని 28 ఉత్తరాలు రాస్తారా? అంటే ప్రతి నిమిషం కేసీఆర్ గారు కేంద్రం మీద పోరాడిండు, ప్రధానమంత్రికి లేఖలు రాసిండ్రు, కేంద్రాన్ని మెడలు వంచి ఒప్పించి ఇవాళ కృష్ణా జలాల పునః పంపిణీకి సెక్షన్ 3 సాధించిందే కేసీఆర్ గారు.